ఈరోజు మనం హోమియోపతి డాక్టర్ గారు అయినటువంటి డాక్టర్ రియాజ్ అహ్మద్ గారి ద్వారా కీళ్ళ వాతాలు, కీళ్ళ నొప్పులు, వాటికి సంబంధించినటువంటి వివరాల గురించి మన ప్రేక్షకులకి తెలియజేస్తున్నాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, మీరు క్లినిక్ పెట్టి 35 సంవత్సరాల పైగా అయింది. అవును. చాలామంది చాలా రకాలుగా మంచి మంచి విషయాలని చెప్తూ ఉంటారు మీ గురించి. బాగా బాధపడుతూ వచ్చి తగ్గించారండి డాక్టర్ గారని. ఈరోజు మా ప్రేక్షకుల కోసం కీళ్ళవాతాలు అసలు ఎలా వస్తాయి, అందులో ఎన్ని రకాలు ఉన్నాయి, కొంచెం తెలియజేస్తారా? తప్పకుండా అండి. కీళ్ళవాతం అనేది ఒక ఎలోపతిక్ మెడికల్ టర్మ్స్లో మనం చెప్పాలి అంటే గౌటీ ఆర్థరైటిస్, అలాగే ఆస్టియోపోరోసిస్, ఇలా 4 రకాలుగా మనం చెప్పుకోవచ్చు ఈనాడు జరుగుతున్న వాటిలో. ఇందులోనే ఎన్నో రకాల వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట. ముందుగా మనం మీరు అడిగినట్టు ఈ 4 రకాలు ఉంటాయని నేను చెప్పాను. ఇందులో దేనికి సంబంధించింది మీరు అడిగితే నేను దాని గురించి చెప్తాను. ఇందులో 4 రకాలు ఉన్నాయన్నారు కదా, మరి 4 రకాల పేర్లు ఏంటో చెప్తారా కొంచెం? అదే చెప్పాను కదా, ఒకటి ఆస్టియో ఆర్థరైటిస్, పోలీ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్. డాక్టర్ గారు, ఆ పేర్లు నేను చెప్పే కన్నా టెర్మినాలజీ మీరు చెప్తేనే బాగుంటుంది. ఒక్కొక్క దాని గురించి వివరించండి. ఆస్టియో ఆర్థరైటిస్ అంటే మొత్తం జాయింట్ పెయిన్స్, మామూలు జనరల్ పెయిన్స్ లాగే అనిపిస్తాయి. ఇది కొన్ని రకాల బ్లడ్లో మనం టెస్టులు చేసుకుంటే ఈఎస్ఆర్ లెవెల్స్, సిఆర్పి లెవెల్స్, అలాగా ఈ లెవెల్స్ ఎక్కువ ఉండటం వల్ల మన బాడీలో వాతం ఉంది అని తెలుస్తుంది అనమాట, అంటే రొమటిజం. అప్పుడు దానికి తగ్గట్టుగా మందులు ఇంగ్లీష్ వైద్యులు అయితే వాళ్ళు యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ అన్నీ ఇస్తారు. హోమియోపతిలో అయితే మేము లక్షణాలు బట్టి ఇస్తాము. దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఫ్రాంక్గా చెప్పాలి అంటే చాలా తొందరగా నయమైపోయి జబ్బు అది, ఏ సిస్టంలో అయినా సరే. కానీ పోలీ ఆర్థరైటిస్ ఉంది చూసారా, అది ఇలా వాపులు వచ్చేస్తాయి అనమాట. ప్రతి జాయింట్ల దగ్గర వాపులు వస్తాయి. అంటే కీళ్ళ దగ్గర ప్రతి కీళ్ళ దగ్గర యాంక్ ఇలాగా ప్రతి మనం పర్టికులర్గా ఎక్కడైతే మనకి కీళ్ళ అవి ఉంటాయో, జాయింట్స్ ఉంటాయో అక్కడ మనకి వాపులు వస్తాయి. అది మనకి కొద్దిగా డిఫికల్టీ చేయటంలో. అది ఎల్లోపతిలో కూడా స్ట్రాంగ్ పవర్ఫుల్ స్టెరాయిడ్స్ వాటర్ అన్నీ జరుగుతాయి. హోమియోపతిలో కూడా ఏంటి అంటే లక్షణాలను బట్టి మనం చేయొచ్చు. ఈ పోలీ ఆర్థరైటిస్ అనేది క్రానిక్ ప్రాబ్లం లాంటిది, ఆస్టియో ఆర్థరైటిస్ లాగా యాక్యూట్ కాదు, అది క్రానిక్. సో పోలీ ఆర్థరైటిస్కి మనం శ్రద్ధలు కూడా చాలా తీసుకోవాలి, అది నేను తర్వాత చెప్తాను. అలాగే గౌటీ ఆర్థరైటిస్ గురించి కూడా చెప్పేస్తాను. ఈ గౌటీ ఆర్థరైటిస్ అనేది ఏంటంటే డిపాజిట్స్, అంటే బాడీలో యూరిక్ యాసిడ్ టెండెన్సీ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో, ముఖ్యంగా దాని ముందు సూచన ఎక్కడ చూపిస్తుంది అంటే ఈ గౌటీ ఆర్థరైటిస్ మన బొటన వేలు ఉంటుంది కదండి, తంబు, కాలి బొటన వేలు దగ్గర వాపు వచ్చి ఎర్రగా అక్కడ కందిపోద్ది అనమాట. ఆ నొప్పి ఎంత ఘోరంగా ఉంటుంది అంటే ఇంకా అతను తట్టుకోలేడు, అడుగేయలేడు. అప్పుడు యూరిక్ యాసిడ్ లెవెల్ చూస్తే అది చాలా హై లెవెల్లో ఉంటుంది. అప్పుడు డాక్టర్స్ డయాగ్నోస్ చేస్తారు, దిస్ ఇస్ యూరిక్ యాసిడ్ వల్ల వచ్చిన గౌటీ ఆర్థరైటిస్. అలాగే ఈ రకాలు ఉంటాయి అనమాట. ఇంకోటి కూడా ఈ ఆస్టియోపోరోసిస్ అని చెప్పాను కదా, ఈ ఆస్టియోపోరోసిస్ అంటే ఏంటి అంటే ఎముకలు గుల్లబారిపోవటం. ఈ ఎముకలు గుల్లబారిపోవటం అనేది బాడీలో కాల్షియం తక్కువగా ఉండటం వల్ల, తర్వాత కాల్షియం లెవెల్స్ బాడీలో తక్కువగా కొంతమందికి హెరిడిటరీగా కూడా రావచ్చు సమ్ టైమ్స్. కొంతమందికి కొన్ని రకాల క్రానిక్ ప్రాబ్లమ్స్ అంటే గైనిక్ ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని రకాల గైనిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ అనేది చాలా మందికి వస్తుంది. జనరల్గా ఆస్టియోపోరోసిస్ అనేది మగవాళ్ళ కన్నా లేడీస్కే ఎక్కువ వచ్చే చాలా ఛాన్సెస్ ఉంటాయి. అయితే డాక్టర్, ఇది వంశపారంపర్యంగా వస్తుందా, మామూలుగా ఎవరికైనా వస్తుందా? వంశపారంపర్యంగా అంటే జస్ట్ లిమిటెడ్, వెరీ లిమిటెడ్. కానీ అదర్ కాంప్లికేషన్స్ వల్ల ఎక్కువ ఆస్టియోపోరోసిస్, అంటే ఈ ఆహారపు అలవాట్లలో హెచ్చు తగ్గులు ఉండటం వల్ల, బాడీలో కాల్షియం లెవెల్స్ బాగా తగ్గిపోవటం వల్ల ఈ ఆస్టియోపోరోసిస్ అనేది ఎక్కువగా ఈ రోజున ఆస్టియోపోరోసిస్ అనే వ్యాధితోటి మనం ప్రపంచాన్ని వదిలేద్దాం, మన భారతదేశంలో అయితే కొన్ని కోట్ల మంది సఫర్ అవుతున్నారు. ప్రతి నిత్యం ఆస్టియోపోరోసిస్ కేసులు కొన్ని వేలాదిగా వస్తున్నాయి ప్రతి రాష్ట్రంలో కూడా. స్టిల్ ఇప్పటికీ అలా జరుగుతూనే ఉంది. ఈ పోలియో ఆర్థరైటిస్, ఈ గౌటీ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్
ఏదో రేర్లా వచ్చినా కానీ ఈ ఆస్టియోపోరోసిస్ అనే చెప్పి ఇప్పుడు ఆస్టియోపోరోసిస్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఇండికేషన్ ఏంటంటే వాళ్ళు మామూలుగా తుడుస్తూ కూడా ఒక లేడీ పడిపోయింది అనుకోండి, ఆవిడకి అక్కడ కాలో దుమ్మ ఏదో ఎక్కడైతే గట్టిగా భూమికి ఆనుతుందో అక్కడ ఆ పార్ట్ ఇడిపోద్ది. అప్పుడు డాక్టర్లు వెంటనే ఎక్స్రే తీసి చూస్తారు, అమ్మ మీకు ఆస్టియోపోరోసిస్ ఉంది, మీరు కాల్షియం బాగా తీసుకోవాలి, దుమ్ములు గట్టిపడాలి అంటారు. సో అది ఒక ట్రీట్మెంట్లో ఒక భాగం. ఇక వాళ్ళకి ఆహారపు అలవాట్లు అన్నారు, తినాల్సినవి తినకూడదు ఏమైనా ఉన్నాయంటారా? అంటే ఇప్పుడు ఈ 4 కూడా అంటే జనరల్గా దుంపకూరలు తినకూడదు. సైమల్టేనియస్గా ఈ 4 వ్యాధుల్లో కూడా ఆహారపు అలవాట్లు మార్పులు చేర్పులు ఒకేలాగా ఉంటాయండి. ఎందుకంటే ఇది వాతానికి సంబంధించింది. ఈ పోరోసిస్ పక్కన పెట్టండి, చెప్తాను దాని గురించి. ఈ ఆస్టియోఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్, ఈ పోలియార్థరైటిస్లో దుంపకూరలు కంప్లీట్గా మానేయాలి. అలాగే సముద్ర చేపలు, రొయ్యలు ముఖ్యంగా మానేయాలి, చేపలు రొయ్యలు మానేయాలి. అలాగే గోంగూర, ఈ గోంగూర కూడా ఏంటి అంటే చాలా అగ్రివేట్ చేస్తుంది వెళ్ళి బాడీలోకి వెళ్ళి. జనరల్గా గోంగూర ఇలా తిన్నామండి డాక్టర్ గారు వెంటనే స్టార్ట్ అయిపోయింది వాపులు అని చెప్పి పేషెంట్ చెప్పడం జరుగుతుంది. అంటే ఈ గోంగూర అనేది అంటే నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను నేను. ఇన్ మై 33 ఎక్స్పీరియన్స్లో ఈ గోంగూర తినగానే ఎక్కువైపోయిందండి ఈ వాతం అనే మాట ప్రతి కేసులో కూడా ఇటువంటి వాటిలో నేను విన్నాను. అలాగే రొయ్యలు తింటే ఎక్కువ, మళ్ళీ చెరువు చేపలు అయితే తింటే వీళ్ళకి ఎక్కువ అవ్వకపోవచ్చు, కానీ సముద్రం చేపలు తప్పకుండా వీటి మీద ప్రభావం చూపిస్తాయి. అలాగే వీళ్ళు ఈ వాపుల వల్ల అడుగు వేయటం కష్టమవుతుంది. అడుగు పొద్దున్నే లేచి అడుగు వేయాలంటే వాళ్ళకి నరకంలాగా ఉంటుంది. కాసేపు మళ్ళీ అలాగే నడుచుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ ఎముకలు ఇదయ్యి ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీ అయ్యి వాటిలో ఫ్లెక్సిబిలిటీ వచ్చి అప్పుడు మళ్ళీ ఫ్రీ మూవ్మెంట్ వస్తుంది వాళ్ళకి. అయితే డాక్టర్ గారు ఇది వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకే వస్తుందంటారా, చిన్నపిల్లల్లో కూడా కనిపిస్తుందంటారా? దీనికి వయసుతో సంబంధం లేదండి. ఒకప్పుడు వయసు 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఏంటి ఏ ముసలిలాగా ఏంటి నొప్పులు గిప్పులు అనేవారు. ఇప్పుడు నేను నా క్లినిక్లో పెట్టిన దగ్గర నుంచి ఈవెన్ 25 సంవత్సరాలు కూడా కీళ్ళవాతాలు జబ్బులు నేను ఎన్నో రకాలు చూశాను. అంటే ఇప్పుడు ఎందుకంటే ఈ పొల్యూషన్, ఆహారపు అలవాట్లు ఇవన్నీ మారిపోవడం వల్ల ఈ ప్రపంచంలో ఈ ముఖ్యంగా హై పొల్యూషన్ వల్ల బాడీలో సిస్టమ్ అన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఈ జరగటం వల్ల ఈ వైరస్లు అన్నీ రావటం మనిషిని ఇమ్మీడియట్గా కబళించడం జరుగుతుంది. జరగటం వల్ల ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ అన్ని క్రియేట్ అవుతున్నాయి. ఒకప్పుడు అంటే బలంగా ఆహారం ఉండేది, బలమైనది ఉన్నాయి. ఇప్పుడు ఏంటి ప్రతిదీ మనం కరెంట్ మీద డిపెండ్ అయ్యి ఒక ఇడ్లీ చేసుకోవాలంటే గ్రైండర్, అప్పుడైతే రుబ్బు మీద రుబ్బి తినేవారు. అది ఎంతో బలం అది. ఇప్పుడు డాక్టర్ గారు ఈ కీళ్ళ నొప్పుల్లో 4 రకాలు ఉన్నాయని చెప్పారు. ఇందులో డేంజరస్, వెరీ డేంజరస్, సింపుల్ అనేవి ఏమైనా ఉన్నాయా? అన్ని డేంజరస్ అన్ని డేంజరస్ ముదిరిపోతే అన్ని డేంజరస్. కాకపోతే ఏంటంటే డేంజరస్ అని చెప్పుకున్న దానికి పోలియార్థరైటిస్ డేంజరస్ అని చెప్పుకోవచ్చు. తర్వాత మీకు ఇంకోటి కూడా చెప్పడం మర్చిపోయాను, సోరియాటిక్ ఆర్థరైటిస్ అని కూడా ఒకటి ఉంది. అంటే ఇది మన సోరియాసిస్ అంటాం కదా, అది బాడీ మీద వస్తుంది. కొంతమందికి తల్లో వస్తుంది విపరీతంగా సోరియాసిస్. తల్లో వచ్చినప్పుడు కొంతమంది బాడీ కాన్స్టిట్యూషన్స్ బట్టి అందరికీ రాకపోవచ్చు, వాళ్ళకి సోరియాటిక్ ఆర్థరైటిస్ వస్తుంది. కానీ ఇటు పక్క సోరియాసిస్, ఇటు పక్క ఆర్థరైటిస్, వాళ్ళు బట్టి నరకం అనుభవిస్తారు ఆ సోరియాటిక్ ఆర్థరైటిస్. ఇంకా వాళ్ళకి ఏంటి అంటే ఇంకా రెమెడీ హై పవర్ ఇంజెక్షన్స్, స్టెరాయిడ్. అంటే ఒక్కొక్క ఇంజెక్షన్ నేను చూశాను, కొంతమంది పేషెంట్లు చెప్తుంటారు 60,000 నుంచి 2 lakhs దాకా ఉన్నాయి. అంటే 3 months ఒకసారి, కొన్ని ఇంజెక్షన్స్ 1 month ఒకసారి, అంటే సివియారిటీని బట్టి. అంటే ఇంకా వాళ్ళ బాడీలో ఇంకా ఏముండదు, ఇంకా ఆర్గాన్స్ అన్ని కొన్ని రోజులు దెబ్బతినేస్తాయి స్టెరాయిడ్స్ వల్ల. సైడ్ ఎఫెక్ట్ స్టెరాయిడ్స్ వాడితే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వచ్చేస్తుంటాయి కదా. ఈ సోరియాటిక్ ఆర్థరైటిస్ మట్టుకు డేంజర్ అని నేను చెప్తాను. అంటే పోలి ఆర్థరైటిస్ తర్వాత ఇది మోస్ట్ డేంజరస్. ఈ రెండు కూడా సైమల్టేనియస్గా, ఏదైనా సరే ముదిరిపోతే డేంజర్ అనుకోండి, కాకపోతే మనం చెప్పుకోవాలని ప్రత్యేకించి చెప్పుకోవాలంటే బట్టి ఇది డేంజరస్. సోరియాటిక్ ఆర్థరైటిస్. డాక్టర్ గారు ఇది వచ్చిన వాళ్ళు గోంగూర తినకూడదు అన్నారు, అలాగే కొన్ని రకాల దుంపలు తగ్గించాలి అని చెప్పారు. ఇది వచ్చింది అనుకోండి, తక్కువ ఎన్ని రోజుల్లో కంటిన్యూటీ కోర్స్ వాడితే తగ్గుతుంది అంటారు? 2 నెలలు 3 నెలలు అలా? జనరల్గా ఇది ఒక కోర్సు లాగా ఉండదండి. ఎల్లోపతిలో అయితే ఇక్కడ ఇంకా వాళ్ళు
కంటిన్యూ వాడుకోవాలి లైఫ్ లాంగ్. నేను చూశాను. ఇంకా ట్యాబ్లెట్ పెయిన్ కిల్లర్ పొద్దున్న వేసుకోకపోతే ఇంకా బండి నడవదండి, ఇంకా మమ్మల్ని మాకు ఇది లైఫ్ లాంగ్ వేసుకోవాల్సిందే అన్నట్టుగా చెప్పారండి అని చెప్పి కొంతమంది పేషెంట్. ఎందుకంటే హోమియోపతి డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వస్తారు? అన్ని చోట్ల అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒక రాయి విసురుదాం హోమియోపతి మీద కూడా అని చెప్పి వస్తారు. అంటే అప్పటికే వ్యాధి మొదలు పెట్టుకుని వస్తారు వాళ్ళు. ఇప్పుడు ఆ మొదలు పెట్టుకున్న వ్యాధిని మేము వెంటనే తగ్గించాలంటే మేము కూడా చాలా కృషి చేయాలి. వాళ్ళ సిమ్టమ్స్ అన్ని గ్యాదర్ చేయాలి, వాళ్ళ హిస్టరీ తీసుకోవాలి, ఫ్యామిలీ హిస్టరీ, వాళ్ళు అన్ని గ్యాదర్ చేసుకొని మేము డ్రగ్స్ సెలెక్ట్ చేసుకుంటాం, ఓలీ ఫార్మ్స్ లాగా. ఆ సెలెక్ట్ చేసుకొని అప్పుడు మనం ఇస్తాం వాళ్ళకి. ఆ టైంలో పేషెన్సీ ఉండాలి, డాక్టర్కి పేషెన్సీ ఉండాలి. ఏదో ఇవాళ వేసేసుకొని డాక్టర్ గారు 2 రోజులు పోయిన ఫోన్ చేసి ఇంకా తగ్గలేదు ఏంటంటే, ఇది సినిమా కాదు కదండి. సినిమాలు అంటే చిరంజీవి 2 గంటల్లో పెరగడం, పెద్దోడు అవడం, ముసలోడు అది జరిగిపోతాయి. ఇది నిజ జీవితంలో జరగదు కదా. అది ఇప్పుడు డాక్టర్ గారు మనం ఇంగ్లీష్ మెడిసిన్స్ లో జెల్స్ వాడితే కొంచెం పెయిన్స్ అవి రిలీఫ్ ఇస్తూ ఉంటాయి. అవును. అలాగే హోమియోపతిలో కూడా జెల్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి, జెల్స్ ఉన్నాయి. నేనైతే చెప్తాను, ఇది చిట్కా వైద్యం అనుకోండి మీరు. నిజంగా ఒక ఫ్రీ కన్సల్టేషన్ ఇది. నేను నా సర్వీస్లో చూశాను. పారాచూట్ కోకోనట్ ఆయిల్ ఆర్డర్, అది వేడి చేసుకొని అందులో కొద్దిగా ముద్ద కర్పూరం కలుపుకొని అది రాసుకుంటే కీళ్ళవాతం దగ్గర ఎక్కడైనా సరే ఏ మెడిసిన్ లేకుండా, ఏ సిస్టంలో మెడిసిన్ లేకుండా నొప్పులు తగ్గిపోతాయి యాక్టివ్గా. అంటే కొబ్బరి నూనె కిరాణా షాప్ లో దొరికే కొబ్బరి నూనె తీసుకొని, అంటే పారాచూట్ కోకోనట్ ఆయిల్, అది ఎల్లో, ఇది పసు, ఇది బ్లూ కలర్ లో ఉంటుంది బాక్స్. పారాచూట్ తీసుకొని అందులో దేవుడికి వెలిగించి హారతి కర్పూరం, అదే హారతి కర్పూరం అందులో కరగబెట్టి రాసుకుంటే నేను స్వయంగా చూశాను. అది చూసిన తర్వాత ఆ మంచి రిజల్ట్ కూడా అందులో నేను చూశాను. దీన్ని రోజు ఎల్లోపతి డాక్టర్లు ఖండించవచ్చు, మా హోమియోపతి డాక్టర్లు కూడా ఖండించవచ్చు, మీరు అలాగేలా చెప్తారండి అని చెప్పి. కానీ నా ఎక్స్పీరియన్స్లో 36 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. ఎందుకు పూర్వకాలంలో నేను నా కళ్ళాలో చూశాను. మా అమ్మమ్మ గారు, మేము అమలాపురం వెళ్ళినప్పుడు మా ఊరు సెలవుల్లో మా అమ్మమ్మ గారు నొప్పులు పెడుతున్నారా అని చెప్పి ఆ కొబ్బరిలో హారతి కర్పూరం రాసుకుని ఇలా రాసుకునేవారు. అలా రాసుకున్న ఏ అమ్మమ్మ నొప్పి తగ్గిందంటే బాగా తగ్గిపోతారా అని చెప్పేవారు అనమాట. అలాగా అది ఎప్పటి నుంచో ఉన్నది. తర్వాత ప్రసాద్ గారు చెప్పండి. ఈ రోజున మనం చాలా కేసులు చూస్తున్నాం, మీరు కూడా వినే ఉంటారు ఒక ప్రెస్ రిపోర్టర్గా. నీ క్యాప్ చేంజ్ అంటే నీ అరిగిపోయింది, డాక్టర్ దగ్గరికి వెళ్తే సైనోయిల్ ఫ్లూయిడ్ మొత్తం అరిగిపోయిందండి, మీరు నీ క్యాప్ చేంజ్ చేసుకోవాలి లేకపోతే నడవలేరు. మోకాళ్ళ నొప్పి అంటారు దాన్ని, నీ పెయిన్. ఈ రోజున మనం ఈ భారతదేశంలోనే పెర్ డే కొన్ని 100 కేసులు నీ క్యాప్ ట్రాన్స్ప్లాంటేషన్స్ జరుగుతున్నాయి. నీ క్యాప్ కూడా ₹1,00,000 దగ్గర నుంచి 4.5 లక్షల దాకా ఉంది క్యాప్ కాస్ట్. అంటే కార్పొరేట్ హాస్పిటల్లో మోకాలు చిప్ప. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే ఎంఆర్ఐ నీ మనం చేయించుకున్నప్పుడు అక్కడ క్లియర్గా మనకి తెలిసిపోద్ది. సైనోవిల్ ఫ్లూయిడ్ అని ఉంటుంది అనమాట, అది ఇక్కడ నీ చుట్టూ. ఆ ఫ్లూయిడ్ అరిగిపోద్ది. ఆ ఫ్లూయిడ్ ఎప్పుడైతే అరిగిపోద్దో అక్కడ మొత్తం డ్రై అయిపోయి అడుగు తీసి అడుగు వేయడం కష్టం అయిపోద్ది. మన నీ ఇంత ఉన్నది, ఇంత స్వెల్లింగ్ వచ్చేస్తుంది. అది మనం ఎంఆర్ఐ చేయకుండానే చెప్పేయచ్చు, ఏమంటే మీకు మొత్తం సైనోవిల్ ఫ్లూయిడ్ మొత్తం కలిగిపోయింది, మీరు ఇంకా చాలా అదే నీ క్యాప్ మార్చుకోవాలని ఒక జనరల్గా ఎల్లోపతి డాక్టర్ దగ్గరికి వెళ్తారు చాలా మంది, ముందుగా అక్కడికే కదా కన్సల్ట్ చేస్తారు. వాళ్ళు అంటారు అనమాట, నీ మొత్తం అరిగిపోయిందండి, ఎంఆర్ఐ చేయించారు అప్పుడు. కానీ హోమియోపతిలో నేను కొన్ని ఫార్ములాస్ మా పెద్దలు అంటే మా ముత్తాతగారు తాతగారి దగ్గర, వాళ్ళు కూడా సీనియర్ హోమియోపతి డాక్టర్స్ అప్పట్లో, వాళ్ళ దగ్గర చూసి నేర్చుకున్నది, వాళ్ళు నాకు చెప్పింది, మా నాన్నగారు కూడా నాకు చెప్పింది, మా పెద్దనాన్నగారు కూడా మాకు చెప్పింది, అందరూ హోమియోపతి డాక్టర్లే కాబట్టి కొన్ని రకాల మెడిసిన్స్ తయారు చేసి ఈ సైనోవిల్ ఫ్లూయిడ్ ఎందుకు మనం క్రియేట్ చేయకూడదు నీ దగ్గర మనం మెడిసిన్ ద్వారా అని చెప్పి ప్రయోగాలు చేసి మేము సొంతంగా ప్రయోగించుకొని చేసాం ఒక 18 సంవత్సరాలు. అదే మోకాలు చెప్పులు మీకు చెప్పాను కదండి, నేను ఇలాగ ₹1,00,000 నుంచి 4.5 లక్షల దాకా ఉంటాయి ఈ క్యాప్స్ కార్పొరేట్ హాస్పిటల్స్లో. అది దాని మీద మేము ఎక్స్పెరిమెంట్ చేయడం హోమియోపతి ద్వారా అన్నీ కనుక్కొని మేము ముందు ఫస్ట్గా మా ఫ్యామిలీలోనే ఒక కేసు తీసుకొని ఎంఆర్ఐ చేస్తే సైనోవిల్ ఫ్లూయిడ్ కరిగిపోయింది అని చెప్పారు. నీ క్యాప్ చేంజ్ చేసుకోవాలని మీరు, లేకపోతే స్టెరాయిడ్స్ వాడుకుంటే ఎన్నాళ్ళు వాడగలరు అని చెప్పి. ఆ టైంలో అది ఎప్పటి మాట, ఇది దగ్గర దగ్గర ఒక 22 సంవత్సరాల క్రితం మాట. మా ఫాదర్ వాళ్ళందరూ కలిసి మా పెద్ద అందరు డిస్కస్ చేసుకొని కొన్ని రకాల కాంబినేషన్స్ హోమియోపతిలోనే చేసి మెడిసిన్ తయారు చేసి మా ఫ్యామిలీ మెంబరే, ఇప్పుడు అప్పుడు లేదండి ఆవిడ ముసలావిడ, ఇప్పుడు పోయింది. అప్పటికి ఆవిడకి
75 సంవత్సరాలు ఈ మాట చెప్పినప్పటికీ. అప్పుడు ఒక మెడిసిన్ మేము ఫార్ములా తయారు చేసి ఇవ్వడం జరిగింది, ఎంఆర్ఐ రిపోర్ట్ బేస్ అయ్యి. అలాగలా మెడిసిన్ వాడే కొద్దీ విత్-ఇన్ 15 డేస్లో ఆవిడ ఎవరి సపోర్ట్ లేకుండా అడుగేయటం మొదలెట్టారు. ఆవిడ అడుగేయటం మొదలుపెట్టాక అలాగ విత్-ఇన్ ఇంకో వారం రోజుల్లో ఆవిడ ఎవరు బాత్రూమ్కి వెళ్ళి రావటం, ఆవిడ మామూలుగా రూమ్లో వచ్చి కూర్చోవటం, అన్నీ ఇలా జరుగుతున్నాయి. తర్వాత మళ్ళీ మేము ఒక 3 నెలలు పోయిన తర్వాత ఆవిడకి ఎంఆర్ఐ చేస్తే ఫ్లూయిడ్ చాలా మటుకు 50% దగ్గర మళ్ళీ అక్కడ ఫామ్ అయిపోయి ఉంది. డాక్టర్ గారు, ఇప్పుడు సాధారణంగా నేను వింటూ ఉంటాను, ఏమైనా ఆపరేషన్లు జరిగాయంటే ఏదో ఎన్వి తింటే అక్కడ మటన్ అంతా పేరుకుపోయి క్లియర్ అయిపోతుంది, తొందరగా వస్తుంది అంటారు. మరి ఇలా ఇప్పుడు మీరు చెప్పిన దానికి మోకాలు ఆపరేషన్లు అయ్యి మార్చారు అనుకోండి, అది దీనికి కూడా వర్కౌట్ అవుతుంది అంటారు? కొంతమంది చెప్పడం విన్నానండి. అంత దాని మీద ఎందుకంటే అంత నాలెడ్జ్ ఎలోపతిది కదా, అది నాకు లేదు. కానీ కొంతమంది చెప్పారు, ఏమంటే ఇక్కడ ఫ్యాట్ చేరిపోయిందని చెప్పారంటే మళ్ళీ ఇది ఆపరేషన్ చేసి నీకే పెట్టిన తర్వాత మరి బాగా సివియర్ పెయిన్ వచ్చేస్తుంటే 2 మంత్స్ పోయిన తర్వాత మళ్ళీ అక్కడ సేమ్ డాక్టర్ దగ్గరికి వెళ్తే లేదంటే అక్కడ మళ్ళీ మీకు ఏదో ఫ్యాట్ చేరింది, అందువల్ల నొప్పి వస్తుంది, అది అక్కడ ర్యాపిడ్ అయ్యి అని చెప్తున్నారు. దాన్ని మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ దాన్ని రిమూవ్ చేయాలి, అంటే మళ్ళీ అక్కడ కీ హోల్ సర్జరీ ఏదో చేసుకుంటారు వాళ్ళు. అది వాళ్ళ సబ్జెక్ట్, మరి మన తెలీదు. కానీ అటువంటి మన దాంట్లో ఎప్పుడూ రాలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తా, ఆరిపాకలో డాక్టర్ రామకృష్ణ అని ఉన్నారు. ఇక్కడ ఆరిపాకలో, విశాఖపట్నం ఆరిపాక. డాక్టర్ రామకృష్ణ గారు ఒక 8 years బ్యాక్ 9 years బ్యాక్ ఇలాగే బాగా ఫ్లూయిడ్ తగ్గిపోయి ఆర్టీసీ డ్రైవర్, అతను ఏజ్ 43 years. ఇంకా నీ స్వెల్లింగ్ వచ్చేసి నడవలేని పరిస్థితి, ఆఖరికి సెలవు పెట్టుకుని మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండిపోయిన ఆఖరికి 3-4 months అయిపోయినా తగ్గలేదు. నీ క్యాప్ మార్చాలి అన్న అతనికి ఏదో అదర్ కాంప్లికేషన్స్ ఉండటం వల్ల నీ క్యాప్ కూడా మారడానికి ఛాన్స్ లేదు. సో ఆఖరికి అతనికి ఉద్యోగం నుంచి మీరు వాలంటీర్ తీసుకోవాలి అని చెప్పి కూడా ఆర్టీసీ వాళ్ళు నోటీస్ ఇచ్చేశారు. ఇచ్చేసి విఆర్ అంటే అనమాట, అంటే తీసుకుని ఇంట్లో ఉండండి, మీకు శాలరీ హాఫ్ శాలరీ వస్తుందని. ఆ టైంలో ఆ రామకృష్ణ గారి దగ్గరికి అతను వెళ్ళటం, ఆ రామకృష్ణ గారు నా గురించి చెప్పటం, వెంటనే నా దగ్గర ఫోన్ చేసి తీసుకొచ్చారు అతని కాల్లో. తీసుకొస్తే నేను చూశాను, స్వెల్లింగ్ వచ్చేసింది, అన్ని కొద్దిగా చాలా అంటే ఇంకా సివియర్ నరకం అనిపిస్తున్నాడు అతను ఆ బాధల వల్ల. ఆ టైంలో నేను చూసి నా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను. యూ బిలీవ్ మీ ఆర్ నాట్, గ్రేస్ ఆఫ్ గాడ్, విత్-ఇన్ 2 months అతను ఏమీ కాకుండా నడవడం స్టార్ట్ చేశాడు. ఏమీ కాకుండా ముందు బండి డ్రైవింగ్ చేసుకున్నాడు, తన కార్ డ్రైవింగ్ చేశాడు. ఆర్టీసీ డిపార్ట్మెంట్కి వెళ్ళి నేను ఇప్పుడు మళ్ళీ ఫిట్గా ఉన్నానండి, నేను డ్రైవ్ చేసి చూపిస్తానని చెప్పి వాళ్ళు పెట్టిన ట్రయల్స్లో 100% సక్సెస్ అయిపోయాడు. మళ్ళీ అతనికి జాబ్ రీజాబ్ ఇచ్చేసారు. అంటే మెరాకిల్ అనమాట. అది ఇంకా ఇంత మెరాకిల్ కాదు. ఆ టైంలో ఆ డాక్టర్ గారు వాళ్ళ వాళ్ళు అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇప్పటికీ స్టిల్ అతను ఇప్పుడు వైజాగ్ టు హైదరాబాద్ ఏపీఎస్ఆర్టీసీ బస్కి డ్రైవింగ్ చేస్తున్నాడు. అంటే చూసారా, ఇంకా సాధ్యం కాదు అన్నది సాధ్యమైంది. అంటే ఇది హోమియోపతిలో కొన్ని మెడిసిన్స్ యొక్క గొప్పతనం. రెండోది అన్నిటికన్నా ఎక్కువ ఏంటంటే ఆ దేవుడి యొక్క అనుగ్రహం. అవును డాక్టర్, ఇప్పుడు హోమియోపతి అనేసరికి కొంచెం డిలే అవుతుంది అంటారు. అవును, ఇటు సపోజ్ ఏదైనా మనకి డిసీజ్ రాగానే ఇంగ్లీష్ మెడిసిన్కి వెళ్తే ఒక ఇంజెక్షన్ ట్యాబ్లెట్ వేసుకుంటే వెంటనే తగ్గిపోతుంది. అవును, కానీ మళ్ళీ ఒక 2-3 రోజులు వారాలు పోగానే మళ్ళీ రిపీట్ అయిపోతుంది అదే జబ్బు. అవును, హోమియోపతిలో వాడితే పర్మనెంట్గా రాదు అంటారు, కానీ తగ్గడం కూడా కష్టం. వారాలు 10 రోజులు నెల పట్టేస్తుంటుంది అంటారు. అవును, దానికి కారణం ఏంటంటారు? ఈ ఎల్లోపతిలో వాడితే సప్రెస్ అవుతుంది. సప్రెస్ అవటం అంటే ఏంటి, అక్కడెక్కడో లోన్ దాక్కుంటుంది, మళ్ళీ పైకి వచ్చేస్తుంది కొన్నాళ్ళకి. అంటే ఆ డ్రగ్ యాక్షన్ పోగానే పైకి వచ్చేస్తాం. హోమియోపతి అయితే అలా కాదు, దాని వేళ్ళు చివరి నుంచి వెళ్ళి ఎక్కడైతే డిసీజ్ స్టార్ట్ అయిందో అక్కడి నుంచి మొదలు, అంటే తన యొక్క మూలాల దగ్గర నుంచి ఇది క్యూర్ చేసుకుంటూ వస్తుంది. అందుకే హోమియోపతిలో 90% ఆఫ్ ది కేసెస్ వన్స్ తగ్గాయంటే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉండవు. ఏదో ఈ పొల్యూషన్స్ వల్ల, అదర్ కాంప్లికేషన్స్ వల్ల, హై డయాబెటిక్ వాళ్ళకి, లేకపోతే ఈ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఏదైనా రిపీట్ అవ్వచ్చు. కానీ 90% ఇన్ మై ఎక్స్పీరియన్స్ నాట్ రిపీటెడ్, ఎప్పుడు రిపీట్ అవ్వడం చూడలేదు. అది ఫైనల్గా ఈ కీళ్ళ నొప్పుల గురించి ప్రేక్షకులకు మీరు ఇచ్చే సలహా ఏమైనా ఉన్నదా? అంటే ఆహార విషయంలో కానీ, ట్రీట్మెంట్ విషయంలో కానీ, తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో కానీ? నేను ఇచ్చే సలహా ఒకటే, మెయిన్
జబ్బు వచ్చింది అని ఒక డిప్రెషన్కి ఎవరు వెళ్ళొద్దు. మనం ఈ రోజు చూస్తున్నాం 16 mm తెరలో ఉన్న బొమ్మని మనం 70 mm చూసుకొని ఆ జబ్బుని పెంచుకుంటూ పోతున్నాం. అందుచేత ఏంటంటే సంతోషంగా ఉండండి. డిసీజ్ వచ్చింది, అది తప్పకుండా పోద్ది. ఎప్పుడైతే నాకు పోద్ది అనే ఒక కాన్ఫిడెన్స్, విల్ పవర్ మీలో డెవలప్ అవుతుందో ఆటోమేటిక్గా దాని ఎఫెక్ట్ బ్రెయిన్ మీద పడుతుంది. బ్రెయినే కదండి మనకి అన్నీ ప్రొడ్యూస్ చేసేది. ఎప్పుడైతే బ్రెయిన్ మన కంట్రోల్లో ఉండి దానికి కమాండింగ్ ఫుల్ మీ బాడీ మీద ఉంటుందో ఆటోమేటిక్గా మీకు ఇటువంటి జబ్బులే దరిదాపులు రావు. అంటే వీటిలన్నిటికీ ముఖ్యం ఏంటి అంటే మీలో విల్ పవర్. అలాగే ఫుడ్ హ్యాబిట్స్లో కూడా ఎక్కువగా ఈ సముద్ర ఫుడ్లు అయ్యి తినకుండా, తర్వాత పెద్దలు చెప్పారు కొద్ది వ్యాయామాలు, అది ఎప్పటి నుంచో ఉంది, అది కూడా ఎక్సర్సైజ్ అంటాం మనం. ఆ ఎక్సర్సైజులు చేసుకుంటూ జాగ్రత్తగా ఉంటూ ఇవన్నీ పాటించుకుంటే మనం ఏ రకమైన జబ్బులకి వెళ్ళవలసిన అవసరం లేదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం అంతకన్నా ఉండదు. మనం జాగ్రత్తగా మనం జబ్బుని కాపాడుకునే కెపాసిటీ దేవుడు మనకే ఇచ్చాడు. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవడం మన చేతుల్లో ఉంది. అందుచేత మంచి ఫుడ్, మంచి వ్యాయామం, మంచి నడవడిక ఇవన్నీ చేసుకుంటూ మనం జాగ్రత్తలు పాటిస్తే తప్పకుండా రోగాలను జయించవచ్చు. ముఖ్యంగా ఈ ఆర్థరైటిస్ అనే దానికి వాకింగ్, ఒబేసిటీ, బాడీ వెయిట్ పెరగకుండా చూసుకోవడం చాలా చాలా ముఖ్యం. మనకి ఎంత వెయిట్ పెరిగితే మన బోన్స్ మీద అంత ప్రెషర్ పెరిగి మనకి అన్ని రకాల కీళ్ళవాతాలు జబ్బులు వస్తాయి. ముఖ్యంగా నీకే అరిగిపోద్ది. అందుచేత వెయిట్ అనేది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవన్నీ చేసుకుంటే తప్పకుండా మనం ఎన్నో రోగాల నుంచి జయించవచ్చు, మనం సాధించవచ్చు ఒక విజయాన్ని. సో ముఖ్యంగా ఇంత మంచి అవకాశాన్ని నాకు ప్రసాదించిన ఎస్ఎస్ ఛానల్ వారికి, శ్రీ ప్రసాద్ గారికి నా ఉదయపూర్వక నమస్కారాలు మరియు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. చూశారు కదండి, వ్యాధి వచ్చింది అని నిరుత్సాహపడుతూ భయపడుతూ కూర్చుంటే అది తగ్గడం చాలా కష్టం. మంచి ఆహార నియమాలు పాటిస్తూ వచ్చిన వ్యాధి తగ్గిపోతుంది అని మంచి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటే ఏ వ్యాధి కూడా చిరకాలం ఉండదు. తర్వాత మంచి ఆహారపు అలవాట్లు పాటించండి, యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి అని మన హోమియోపతి డాక్టర్ గారు అయినటువంటి డాక్టర్ రియాజ్ అహ్మద్ గారు చెప్తున్నారు. ధన్యవాదాలు. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి.